బెంగాల్లో కూడా అంటే దేశ రాజకీయాలన్నీ కూడా తమిళనాడు వైపు, బెంగాల్ వైపు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా దీది నానా ప్రయత్నాలు చేస్తుంది ఆవిడ. ఎలాగో ఒకలా గెలుచుకోవాలి, ఏం చేయాలంటే గెలవడని అర్థమైపోయింది. 3 సార్లు అయ్యారు, ఇంకా చాలు, తృప్తి పడట్లేదు ఆవిడ. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే బెంగాల్లో అలజడికి భాజపా ఎంఐఎంలు కుట్ర. ఇదే ఎంఐఎం మొన్న అక్కడ వెస్ట్ బెంగాల్లో మీటింగ్ పెట్టినప్పుడు పౌరసత్వానికి భారతీయుడిని ప్రూవ్ చేసుకోవడానికి ఈ సర్ అనేది అవసరమా అనేది ఆయన ప్రభుత్వం మీద వ్యంగ్యంగా చేస్తే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటయ్యారనేది దీది ఆరోపణ. ఏదో ఒకటి బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈవిడ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. చూడండి, సర్ జాబితా నుంచి తమ పేర్లు గల్లంతు కావడం నిరసిస్తూ కొందరు స్థానికులు 7 న్యాయాధికారులని మల్దా జిల్లాలో మొన్న ఘటనది ఘెరావ్ చేసిన సంఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసులు ఎంఐఎం పార్టీకి చెందిన ఒక వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేశారు. తమ రాష్ట్రంలో అలజడి రేపేందుకు ఎంఐఎం, భాజపా, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్లు కుట్ర పన్నాయడానికి నిదర్శనమని ముఖ్యమంత్రి మమతా దీదీ చెప్పారు. ఇప్పుడు 9 గంటల పాటు జ్యుడిషియల్ ఆఫీసర్స్ని ఆ 9 మందితో పాటు ఒక చంటిబిడ్డ కూడా ఉన్నారట, ఒక లేడీ ఫిమేల్ జ్యుడిషియల్ ఆఫీసర్ వాళ్ళ బాబు వచ్చాయి. సో వీళ్ళందరినీ 7గురిని 9 గంటల పాటు నిర్బంధించారు. అక్కడ స్థానికంగా ఉండే పోలీసులు స్పందించలేదు, రాష్ట్ర డీజీపీ స్థాయి వ్యక్తులు స్పందించలేదు. మరి భాజపా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి, లెక్క తేలుస్తామని కూడా చెప్తోంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ పక్కనే ఉంది, తూర్పు పాకిస్తాన్ ఉంది. తూర్పు పాకిస్తాన్ నుంచి మనకి చాలా ముప్పు పొంచి ఉంది. ఒక బీజేపీ నాయకుడు అన్నామలై గారు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన అన్నట్టు మనకు 3 వైపులా నీరు. ఇప్పుడు అక్కడెక్కడ ఉక్రెయిన్లో యుద్ధం జరిగింది, వాళ్ళు పొట్ట చేతి పట్టుకుని పక్క దేశాలకు వెళ్ళిపోయారు. లేదా ఇరాన్లో ఏదో జరుగుతుంది, వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. భారత్ మీద ఎలాంటి జరిగితే మన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళగలరు చెప్పండి. అదొక్కసారి అన్నామలై గారు అన్నట్టుగా ఆ మాట గుర్తుంచుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. చొరబాట్లు ఎక్కువైపోయి మన ఉనికికే ప్రశ్నార్థకంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఇటువంటి వాళ్ళకి ఉపేక్షించకూడదనేది చాలామంది అభిప్రాయం. సో ఇది ఒక జాతీయ వార్తలో ఈ 3 హల్చల్ అవుతున్నాయి. కమల్ హాసన్ గారిది, విజయ్ గారిది, అలాగే దీదీది.